హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 5. అభి, గుణ కలిసి బిజినెస్ మీటింగ్ అటెండ్ అవ్వాలని వెళ్తారు. అభితో పాటు ఫార్మాసిటికల్ ఫీల్డ్ లో ఉన్న అందరూ మీటింగ్ లో ఉంటారు. నిహాస్ కూడా మీటింగ్ అటెండ్ అవుతాడు. అభి కార్ పార్క్ చేస్తూ ఉంటాడు. నిహాస్ ని గుణ పలకరిస్తాడు. గుణ, హలో నిహాస్, ఎలా ఉన్నావు? పెళ్లి బాగా జరిగిందా? పెళ్లి ఆగిపోయిందని తెలియక అడుగుతాడు పాపం. నిహాస్, బాగానే ఉన్నాను. పెళ్లి ఆగిపోయిందని దెప్పి పొడుస్తున్నావా అని కోపంగా సమాధానం చెప్తాడు. గుణ, అవునా, నాకు నీ పెళ్లి ఆగిపోయిందన్న విషయం నిజంగానే తెలీదు అని చెప్తాడు. నిహాస్, అలా ఎలా తెలియకుండా ఉంటుంది? ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ చంద్రగుప్త కొడుకు నిహాస్ గుప్తా చాలా ఫేమస్ కదా, నీకు తెలిసే ఉండాలి కదా. మీ బ్యాచ్ మొత్తం బాగా సంతోషంగా పార్టీ చేసుకుని ఉండాలిగా. గుణ, ఓ చాలు, మాకు అనవసరమైన విషయాలు పట్టించుకునే టైం మాకు లేదు. అందరూ నీ పెళ్లి ఆగిపోయిందని తెలుసుకోవాలి అనుకుంటే పేపర్లో వేసుకో, అర్థమైందా? లేకపోతే టీవీలో చెప్పు, మా వరకు అయితే రాలేదు అని వెటకారంగా అంటాడు గుణ. నిహాస్, ఎక్కడా మీ రథసారథి అభిలాష్ గారు? ఆయనే మీ చేత ఇవన్నీ మాట్లాడిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడా ఏంటి అంటాడు కోపంగా నిహాష్. గుణ, నిన్ను పలకరించాను చూడు, నన్ను నేను తిట్టుకోవాలి. అభి ఇలాంటి చిల్లర పంచాయతీలు చేయడు, గుర్తుపెట్టుకో అని నిహాష్ గుణాన్ని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు కోపంగా. అభి, ఏంట్రా గుణ వాడితో పెట్టుకున్నావు? మనం ఏం మాట్లాడినా వాడికి తిట్టినట్టే అనిపిస్తుంది, వేస్ట్ అని నవ్వుతాడు. గుణ, నిజం అభి, అవును, కరెక్ట్గా చెప్పావు. మీటింగ్ మొదలవగానే ఇక అందరూ కూడా అలర్ట్ అవుతారు. చాలా మంది కంపెనీ ఎండీలంతా మాట్లాడుతూ ఉంటారు. నిహాస్, కొంతమంది కంపెనీ వాళ్ళు చాలా ఖరీదైన మందులు, మెడికల్ ఎమర్జెన్సీకి అవసరమయ్యే పరికరాలు తక్కువ ఖరీదుకి సప్లై చేస్తున్నారు. ఇది అందరూ ఖండించాలి, లేకపోతే ప్రతి కంపెనీకి లాస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎండి నెంబర్ 1, అవును, కొన్ని కంపెనీలు ఫ్రీగా కూడా సప్లై చేస్తున్నాయి. అలాంటి వారి వల్ల ఇప్పుడే లాభాలు చూస్తున్నా మాలాంటి చిన్న కంపెనీలు భవిష్యత్తులో చాలానే నష్టపోతాయి. కాంట్రాక్టులు అన్నీ కూడా మాకు చేజారిపోతాయి. ఎండి నెంబర్ 2, ముఖ్యంగా స్మార్ట్ లైఫ్ కంపెనీ వాళ్ళ వలన మార్కెట్లో ప్రొడక్ట్స్ అన్నీ కూడా తక్కువ రేటుకి సప్లై చేయాల్సి వస్తుంది. దీనికి ఏదైనా సొల్యూషన్ ఆలోచించకపోతే షేర్స్ కూడా పడిపోతాయి. అవి ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ఫార్మాసిటికల్ కంపెనీలు లాభాల్లోనే ఉన్నాయి. నా కంపెనీ వల్ల ఎవరికి నష్టం రాకూడదు అంటే మీ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోండి. ఎక్కువ ఖరీదులో తక్కువ ఎక్విప్మెంట్లు కాకుండా తక్కువ ఖరీదులో ఎక్కువ ఎక్విప్మెంట్లు సప్లై చేసుకోండి. ఎక్కువ ఏరియాలో బిజినెస్ విస్తరించుకోండి. గుణ, మీకు ప్రజల ఆరోగ్యం మీద ధ్యాసే లేదు, కేవలం లాభాల మీదే ఉంది. అలాంటప్పుడు మా కంపెనీ మీకు ఖచ్చితంగా పోటీ ఇస్తుంది. ఎవరెన్ని అడ్డంకులు తెచ్చినా ప్రజలకి మేమిచ్చే సౌకర్యాలు, సేవలు ఎవ్వరూ ఆపలేరు. క్వాలిటీ ఉన్నంత వరకు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూనే ఉంటారు. మీలాంటి ఫేక్ కంపెనీలను ఎదగనివ్వరు. నిహాస్, మీ కంపెనీ పేరున్న కంపెనీ అని ఏం చేసినా ఒప్పుకుంటామని అనుకోకండి. మేం ఖచ్చితంగా అందరం కూడా ఒక గ్రూప్గా మారి మీ సంగతి చూస్తాం. అభి, మిస్టర్ నిహాస్, నేను బెదిరిస్తే బెదిరిపోయే రకం కాదని మీకు బాగా తెలుసు అనుకుంటా. టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరంతా కలిసి గ్రూప్గా వచ్చినా సులువుగా మిమ్మల్ని ఓడిస్తా. ఎండి 1, సార్, మా గురించి ఆలోచించండి. మేము కూడా మీలాగే తక్కువకి నాణ్యమైన క్వాలిటీ మెడిసిన్స్ మార్కెట్లో అమ్ముతున్నాం. మీ కంపెనీ ముందు మాలాంటి కంపెనీలు నిలబడడం లేదు సార్. అభి, గుణ, వీళ్ళ కంపెనీ గురించి ఎంక్వైరీ చేయి. ఆయన చెప్పింది నిజమైతే నా కంపెనీతో టైఅప్ అవుతారు. ఎండి నెంబర్ 1, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అభి, డియర్ ఫ్రెండ్స్, న్యాయంగా వ్యాపారం చేసేవారికి మా కంపెనీ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాం. మంచి క్వాలిటీ ప్రొడ్యూస్ చేస్తే మా కంపెనీ మీతో కూడా టైఅప్ అవుతాము. గుణ, అభి, మీటింగ్ అప్పుడే అయ్యేలా లేదు. మనకి కంపెనీలో ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది, బయలుదేరదామా? అభి, ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైనా హెల్ప్ కావాలి అంటే నన్ను మీట్ అవ్వండి. హ్యావ్ ఏ గుడ్ డే
అని నవ్వుతూ విష్ చేసి గుణతో పాటు వెళ్ళిపోతాడు. ఇక నిహాష్ బిజినెస్ బాగా లాభాల్లో ఉందని పొగరు. అందుకే మార్కెట్లో మిగతా కంపెనీల మాట పట్టించుకోవట్లేదు. మాకు కూడా టైం వస్తుంది మిస్టర్ రవి, వెయిట్ చేస్తాం అని అనుకుంటాడు మనసులోనే నిహాష్. ఇక అతిథి ఇంట్లో చాలా డల్గా కూర్చుని ఉంటుంది. తన ఇల్లు తన ప్రపంచం గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. సీతమ్మ కిచెన్ లో వంట చేస్తూ ఉంటుంది. అనురాగ్ ఏడుస్తూ ఉంటాడు. సీతమ్మకి అనురాగ్ ఏడుపు వినపడదు. అతిథికి అనురాగ్ ఏడుపు చాలా సేపటి నుంచి వినిపిస్తూ ఉంటుంది. సీతమ్మ దగ్గరలో లేదని గమనించి నెమ్మదిగా బాబు ఏడుపు. అతిథి బాబు ఉన్న రూమ్ వైపు వెళ్లి ఉయ్యాలలో ఉన్న అనురాగ్ని చూస్తుంది. బాబుని ఎత్తుకుంటుంది. చాలాసేపు ఊరుకోబెట్టాలని ప్రయత్నిస్తుంది. కానీ బాబు ఆకలితో ఏడుస్తూ ఉంటాడు. అతిథి ఉయ్యాల పక్కనే ఉన్న పాల డబ్బా తీసుకుని బాబు నోటికి అందిస్తుంది. తను పాలు తాగుతూ ఉంటే అతిథి చూస్తూ ఉంటుంది. బాబు చాలా తెల్లగా కలగా పెద్ద పెద్ద కళ్ళతో చాలా అందంగా ఉంటాడు. అతిథి బాబుకి తన చేత్తోనే దిష్టి తీస్తుంది. సీతమ్మ బాబుకి అన్నం కలుపుకుని వస్తుంది. లోపు బాబు పాలు తాగడం చూసి గిన్నె పక్కన పెట్టేసి అతిథి దగ్గరకు వస్తుంది సీతమ్మ. బాబుకి ఈ టైంలో పాలు ఇవ్వను, అందుకని అన్నం కలుపుకొద్దామని వెళ్ళానమ్మా, ఆలస్యం అయిపోయింది. అతిథి చాలా సేపటి నుంచి ఏడుస్తూ ఉంటే ఎత్తుకున్నాను సీతమ్మ, బాబు చాలా బాగున్నాడు. సీతమ్మ అవునమ్మా, అంతా అభిబాబు పోలికే, చాలా బుద్ధిమంతుడు. అతిథి ఈ బాబుకి అమ్మలేదా, విడిపోయారా, లేక ఇంకేమైనా అయ్యిందా అని అడుగుతుంది. సీతమ్మ అమ్మగారిని అభిబాబు గారు చాలా ప్రేమగా చూసుకునేవారు. ఏమైందో ఏమో, మాకు దూరం అయిపోయారు, కారణం కూడా తెలీదు అని బాధపడుతూ చెప్తుంది. అభి సీతమ్మ అని కోపంగా అరుస్తాడు. సీతమ్మ బాబు క్షమించండి, అమ్మాయి గారు ఏదో అడుగుతూ ఉంటే. అభి ఇంకొకసారి నా పర్సనల్ విషయాలు నా ఫ్రెండ్స్ కానీ బయట వాళ్ళకి కానీ చెప్తే బాగుండదు. ఏదో దిక్కులేని దానమని జాలిపడి నేను ఎవరికి ఇవ్వనని అవకాశాలు నీకు ఇస్తున్నాను. మర్యాదగా చెప్పిన పని మాత్రమే చెయ్యి అని కోపంగా అంటాడు అభి. అభి అతిథి వైపు కోపంగా చూస్తాడు. అభి నువ్వెందుకు బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించావు? ఏదో మనిషిని పశువుని కాదు అనే ఫీలింగ్ నేను కట్టేయకుండానే వదిలేశాను, అర్థమైందా? అందుకని ఎప్పుడు పడితే అప్పుడు పారిపోవాలని చూస్తావా? అతిథి పారిపోకుండా ఇక్కడే ఉండమంటారా ఏంటి? మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి తెలియని మనుషుల మధ్య పెడితే మీరు ఊరుకుంటారా? నా పరిస్థితి అర్థం చేసుకోండి ప్లీజ్, నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను అని ప్రాధేయపడుతుంది. అభి అనవసరంగా నీతో కఠినంగా ఉండేలా చేసుకోకు. ఊరికే ఎవరు ఏ పని చెయ్యరుగా, దీనికి కూడా కారణం ఉంది. అది నీ అంతటా నువ్వే తెలుసుకోవాలి. నువ్వు బాబు దగ్గర ఎందుకున్నావు? అతిథి బాబు ఏడుపు వినిపించి వచ్చాను, అయినా నేను బాబు దగ్గరకు రాకూడదా? అభి నేను బాబుని చూసుకోవడానికే సీతమ్మను పెట్టింది. నువ్వు నీ గదిలో ఉండు చాలు. అందరి కళ్ళు నా బాబు మీదే పడటం నాకు అస్సలు ఇష్టం లేదు. వాడిని ఎత్తుకోవటం తినిపించడం చెయ్యొద్దు అని గట్టిగా చెప్తాడు. అతిథి అభి మాటలకు షాక్ అవుతుంది. అతిథి చిన్న బాబు విషయంలో కూడా నాకు లిమిట్స్ ఉన్నాయన్నమాట. అలాగే సార్, బాబుకి దూరంగానే ఉంటాను అని కన్నీళ్లతో సమాధానం చెప్తుంది. అభి మంచిది అని తన రూమ్కి వెళ్ళిపోతాడు. అతిథి ఏమడిగినా అర్థం కాని సమాధానం ఒకటి చెప్పి వెళ్ళిపోతాడు. వీడు దేనికి రియాక్ట్ అవ్వట్లేదు అసలు, ఇక్కడ నుండి అసలు బయటపడతానా నేను అని అనుకుంటుంది. మరి ఆ రీజన్ ఏంటి, అతిథిని ఎందుకు తీసుకొచ్చాడు అభి చూద్దాం. వసంత నిహాష్ అతిథి గురించి ఏమైనా తెలిసిందా? నిహాష్ అమ్మా నేను బిజినెస్ మీటింగ్కి వెళ్ళాను, పోలీస్ స్టేషన్కి కాదు. వసంత సరేలే, ఎందుకంత చిరాగ్గా ఉన్నావు, మళ్ళీ అభి కనిపించాడా అని నవ్వుతూ అడుగుతుంది. నిహాస్ నీకంత నవ్వెందుకు వస్తుంది? వాడి పేరు చెప్పి అంత మురిసిపోతున్నావు ఎందుకు? నాకింకా కోపం ఎక్కువ అవడానికా అంటాడు కోపంగా నిహాస్. వసంత ఊరుకోరా ఎర్రేదవా, అభి ఎంత పుణ్యం మూటగట్టుకుంటున్నాడో, ఎంతమంది పేదవాళ్లకు మంచి చేసి వాళ్ళ ఆశీర్వాదాలు అందుకుంటున్నాడో, మీ అబ్బా కొడుకులకి ఏం తెలుసురా అని విసుక్కుంటుంది. నిహాష్
శత్రువులు బయట ఎక్కడ ఉండరు, ఇలా కొంపల్లోనే ఉంటారు అని తిట్టుకుంటాడు. వసంత, నేనే కాదురా, మన కాలనీ పక్కన ఉన్న అన్ని కాలనీలో అభికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అన్నట్టుగా ఉంది నీ కథ అని నవ్వుతుంది వసంత. నిహాస్, ఛ, వాడిని పొగుడుతున్నట్టు లేదు, నన్ను తిడుతున్నట్టుంది అని తల బాదుకుంటాడు. చంద్ర అప్పుడే ఇంట్లోకి వస్తాడు. చంద్ర, ఏంట్రా రాగానే పాపం మీ అమ్మ మీద పడ్డావు, ఏమైంది అని అడుగుతాడు. నిహాష్, నానా, ఇవాళ ఆ అభిగాడు ఎంత ఓవర్ చేశాడో తెలుసా? వాడు కంపెనీ మొదటి స్థానంలో ఉందని చాలా విర్రవీగాడు. చంద్ర, వాడు ప్లేస్ లో ఉంటే ఎవరైనా గర్వంతో కిందకి చూసేవాళ్లే కాదురా. వాడు చాలా మేలు. ఓ, మీరు కూడా వాడి జపం స్టార్ట్ చేస్తున్నారన్నమాట. చంద్ర, ఏముంది, మీరేవో కొన్ని రూల్స్ ఫాలో అవుదామని చెప్పుంటారు. అభి, లేదు, మా కంపెనీ ప్రజల్ని మోసం చెయ్యదు, మేమెప్పుడు నిజాయితీగా పనిచేస్తామని చెప్పుంటాడు. నిహాస్, కొంచెం ఇలాంటిదేలే. వాడు బిజినెస్ లాస్ వచ్చినా సరే నేను బేర్ చేయను, కానీ మీరు చేస్తున్న మెడికల్ మాఫియా నేను మొదలు పెట్టను అన్నాడు. ఇంకేం చేస్తాం, సైలెంట్ గా వచ్చేసాం ఏం మాట్లాడుకుంటా. చంద్ర, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వాడు గట్సున్న మొగడ్రా, ఎవడైనా సరే పట్టించుకోడు, వాడు అనుకున్నది చేస్తాడు. నిహాష్, నానా, నాకు ఒక అనుమానం ఉంది. కొంప తీసి అతిథిని కిడ్నాప్ చేసింది అభిని అంటావా అని ప్రశ్నిస్తాడు నిహాస్. చంద్ర, వాడు మనలాంటి వాడు కాదురా, ఇలాంటి చెత్త ఐడియాలు వాడికి రావు. నిహాష్, నిన్ను అడిగాను చూడు, వాడు బిజినెస్ దెబ్బ కొట్టే ప్లాన్ చెయ్యాలి, అప్పుడే వాడు పవరు తగ్గుతుంది. చంద్ర, నువ్వు వాడి బిజినెస్ గురించి ఆలోచించి మన బిజినెస్ వదిలేయకు. నిహాష్, నో డాడీ, అలా జరగదు, నేను ఎందుకు అలా చేస్తాను, చూస్తూ ఉండు, వాడి దూకుడికి బ్రేక్ వేస్తా. చంద్ర, అలాగే చూస్తాలే అని అంటాడు ఎటకారంగా. నాగేంద్ర ఎస్ఐ దగ్గరికి వెళ్ళి అతిథి ఫోటో డీటెయిల్స్ ఇస్తాడు. ఎస్ఐ, ఆ అమ్మాయి పేరు అతిథినా? ఇంతకు ముందు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వచ్చిందా? నాగేంద్ర, నాకు తెలిసి రాలేదు సార్, తన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు, కాలేజ్కి మాత్రం కాలేజ్ బస్సులోనే వెళ్ళొస్తూ ఉండేది అని అంటాడు నాగేంద్ర. ఏంటి సార్, నేను అప్పటి నుంచి చూస్తున్నాను, మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడికి కూడా రాలేదు అని నేను చెప్తూ ఉంటే పదే పదే ఎందుకు అడుగుతున్నారు? ఏమైనా కేసులు ఉన్నాయా అని అడగడంలో మీ ఉద్దేశం ఏంటి మా అమ్మాయి మీద అని కోపంగా అడుగుతాడు నాగేంద్ర. ఎస్ఐ, ఏంటయ్యా మా మీద అలా కోపడతావు? ఈ ఫోటో ముందెందుకో చాలా సార్లు చూసిన జ్ఞాపకం ఉంది, అందుకే అడిగాను, ఖచ్చితంగా ఈ అమ్మాయే. నాగేంద్ర, సరేలేండి, ఇప్పుడైనా అమ్మాయిని వెతికించే ప్రయత్నం చేయండి, డిఎస్పి సార్ డీటెయిల్స్ అన్ని మీకే ఇమ్మన్నారు. ఎస్ఐ, ఇప్పుడు ఫోటో ఇచ్చారుగా, ప్రతి స్టేషన్ కి పంపించి వెతికిస్తాను. కిడ్నాప్ చేసిన వాడి కార్ అడ్రస్ కూడా తప్పు, క్లూ కూడా దొరకలేదు. ఇదిగో ఈ ఆల్బమ్ చూడండి, వీళ్ళంతా తెలివైన కిడ్నాపర్స్, చాలా సింపుల్ గా అందరి ముందు కిడ్నాప్ చేసి తప్పించుకుంటారు, మీ కేసు లాగానే, అందుకే ఎవరినైనా చూసినట్టు అనిపిస్తే చెప్పండి అని చెప్తాడు. నాగేంద్ర, ఓ సరే సార్, మా ఆవిడకు కూడా చూపించి తీసుకొచ్చి మీకు ఇస్తాను. ఎస్ఐ, సరే, ఏమైనా వివరాలు తెలిస్తే నేను మీకు ఫోన్ చేస్తాను. నాగేంద్ర, ఓకే సార్ అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. మరి ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.